వీరు ఇంటర్మీడియట్ హిందూ కాలేజీ గుంటూరులో చదువుకునేటువంటి రోజుల్లో తెలుగు పాఠ్యాంశాలు బోధించడానికి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వస్తూ ఉండేవారు. ప్రభాకర శాస్త్రి గారితో పరిచయం రామకోటయ్య గారికి ఒక వెలుగునిస్తే, విశ్వనాథ సత్యనారాయణ గారితో ఆ వెలుగు మరింత అభివృద్ధి చెందింది. ఇటువంటి సమయంలో విశ్వనాథ సత్యనారాయణ గారి మీద ఉండేటువంటి మక్కువతో రామకోటయ్య గారు సాహిత్యం మీద కొంచెం పరిశ్రమ చేశారు. ఆ చేసినటువంటి పరిశ్రమను ప్రభాకర శాస్త్రి వారి శిష్యులైన తర్వాత అది ఇంకా ఇంకా విపుణీకృతం జరిగింది. ఇటువంటి సమయంలో ప్రభాకర శాస్త్రి గారి భౌతిక దేహం వదిలిన తర్వాత రామకోటయ్య గారు మాస్టర్ సివివి గారి యొక్క యోగాన్ని ప్రచారం చేయడం జరుగుతూ ఉండేది. ఆ సమయంలోనే రామకోటయ్య గారు దర్శించినటువంటి వ్యక్తి మాస్టర్ ఈకే. అప్పటికే మాస్టర్ ఈకే గారు మాస్టర్ సివివి గారి యొక్క యోగాన్ని చాలా మంది సోదరులకు పంచిపెట్టడం జరిగింది. ఆ సమయంలో మాస్టర్ గారు రామకోటయ్య గారిని చూస్తాం, మీరు అరవిందులు రాసినటువంటి సావిత్రి ఏదైతే ఉందో ఆ సావిత్రిని మీరు తెలుగులోకి తర్జన చేయండి అని చెప్పారు. ఇది మాస్టర్ సివివి గారికి యోగం ఎంత అద్భుతంగా ఉంటుందని మీకు విశదీకరిస్తున్నారు. తాతగారు అనేవారు, ఏబిసిడీలు వచ్చినటువంటి ఆంగ్ల విద్యార్థిని నేనైతే బొత్తిగా ఆంగ్లం తెలియనటువంటి ప్రభాకర శాస్త్రి వారి శిష్యులతో నేనుంటే మాస్టర్ గారు అరవిందులు రాసినటువంటి ఇంగ్లీష్ కావ్యం సావిత్రిని తెలుగులో తర్జనా చేయమంటున్నారు, నా వల్ల అవుతుందా? అప్పుడు మాస్టర్ గారు ఇమీడియట్ గా ఈకే గారు చెప్పారు, మాస్టర్ గారు ప్రేయర్ చేయండి, మాస్టర్ గారు మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీరు సావిత్రిని తర్జన చేయగలరు అని చెప్పారు. రామకోటయ్య గారు మాకు చెప్పింది ఏంటంటే, ఆ రోజు మాస్టర్ ఈకే గారు ఏ రోజైతే చెప్పారో ఆ రోజే సాయంత్రం మాస్టర్ గారు ప్రేయర్ చేసుకుని ధ్యానంలో ఉండేసరికి వారికి అగ్నిపనిషత్తు అనేటువంటిది స్ఫురించడం జరిగింది. ఆ అగ్ని సూత్రాలు అగ్నిపనిషత్తునిచ్చినట్టే సావిత్రిని రాసుకొచ్చారు అరవిందుల వారు. అది అంటే ఏంటి, మాస్టర్ గారు ఏం చేశారు, ఈయన్ని ఒరిజినల్ సోర్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అసలు ఎక్కడి నుంచి అయితే అరవిందుల వారు రాశారో ఆ సోర్స్ ని మాస్టర్ సివివి గారు రామకోటయ్య తాతయ్య గారికి స్ఫురణ తెచ్చారు. అక్కడి నుంచి నిరాకటంగా రామకోటయ్య గారు సావిత్రి యొక్క ఇంగ్లీష్ మాతృకని తెలుగులోకి తర్జన చేశారు. చేసిన తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలని వారు అరవిందాశ్రమానికి వెళ్ళినప్పుడు అరవిందాశ్రమంలో తాను రచించినటువంటి తెలుగు మాతృక ఏదైతే ఉందో సావిత్రిని అరవిందుల వారి పాదపద్మలకు నమస్కరించినప్పుడు వారు అద్భుతమైనటువంటి మాటని రామకోటయ్య గారికి స్ఫురింపజేశారు. అది కూడా మాస్టర్ సివివి గారి యోగంలో ఒక భాగమే. మాస్టర్ గారు అంటూ ఉంటారు, అదేమిటంటే, గాడ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ వాట్ యూ హ్యావ్ గివెన్ టు మీ. గాడ్, ఐఎమ్ మోర్ థ్యాంక్ఫుల్ టు యూ వాట్ యూ హ్యావ్ నాట్ గివెన్ టు మీ. మాస్టర్ గారు సివి గారు అదే చెప్పారు, నీకేం కావాలో నేను ఇస్తారా, నువ్వు నన్ను సతాయించక, నీ సంగతి నేను చూసుకుంటాలే, నాకు నమస్కారం చేసి వదిలిపెట్టు, మధ్యలో కాళ్ళు వేళ్లు పెట్టక అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. అదే స్మరణ అరవింద ఆశ్రమంలో రామకోటయ్య గారు కూడా జరిగింది. అప్పుడు రామకోటయ్య గారు చెప్పారు, యోగం ఒకటే సార్, వేరే యోగాలు ఏముండవు, అంతా ఒకటే. మాస్టర్ గారే ఎక్కడ చూసినా. అలాంటి మాస్టర్ గారిని దర్శించిన రామకోటయ్య గారికి ఒకసారి ఒక చిన్న విపత్తు వచ్చింది. ఏమిటా విపత్తు అంటే, ఇది చెలోక్తి కిందే చెప్పేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యరకం చేయడం వల్ల విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క భావమరిది రామకోటయ్య గారికి వచ్చి, అయ్యా మీరు ఇన్సూరెన్స్ చేసుకోండి సార్ అని వాళ్ళు ప్రాధీపడేవారు. రామకోటయ్య గారు చక్కనైన ఒక మాట చెప్పారు, నా ఇన్ష్యూర్, నాకు లైఫ్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు, మాస్టర్ గారు చూసుకుంటారు అని చెప్పడం చాలా కుంటిగా చెప్తూ ఉండేవారు. ఇలా చెప్పినటువంటి తరుణంలో అసలు మాస్టర్ గారి యోగాన్ని ఇంక ఏ విధంగా
ఖండాంతరాలు వ్యాప్తి చెందింది, దేశాలు వ్యాప్తి చెందాయి. ఎక్కడికి ప్రపంచంలో సుమారు చాలా మంది మాస్టర్ గారి యొక్క ప్రేయర్ చేస్తున్నారు. ఇలా మాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నటువంటి సందర్భంలో వివిధ దేశాల్లో ఉండే వివిధ పరిచయస్తులు ఇట్లా మనం ఎలాగైతే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నామో అలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుని మన సోదరుల్ని కొంతమందిని విదేశాలకు ఆహ్వానించారు. ఆ ఆహ్వానించినటువంటి తరుణంలో ఒక రోజుని ఒక ఆమె, అంటే ఇక్కడ నేను పేర్లు ప్రస్తావించింది, ఒక ఆమె నెదర్లాండ్స్ లో మాస్టర్ సివివి గారి యొక్క ప్రసంగాలు చెప్పమని మన సోదరులు అనంతకృష్ణ వారిని కొందరిని కోరింది. ఆ కోరినప్పుడు అంటే మాస్టర్ గారి యొక్క యోగ ప్రభావం ఖండాంతరాలు ఎల్లలు దాటింది, విశ్వంలోకి చొచ్చుకుని పోయింది చెప్పడానికి ఒక ఉదాహరణ పూర్వకంగా మాత్రమే నేను ఈ మాట చెప్తున్నాను. ఇట్లాగే మళ్ళాగే సరదాగా అందరూ కూర్చుని సమావేశం వేసుకుని ఉత్సాహంగా అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ మాస్టర్ సివి గారి యోగాన్ని చెప్తూ ఉంటే అందులో సోదరులు చెప్పారు, మాస్టర్ గారు ఇచ్చినటువంటి యోగం అత్యాధునికమైనటువంటి యోగం, దీనికి తిరుగులేదు. మాస్టర్ గారు ప్రేయరు ఎక్కడి నుంచి చేసినా కూడా వారు అందుకొని వారి యొక్క అనునయులకు వారి సందేశాలు పంపిస్తూ ఉంటారు, వారి యొక్క ప్రశ్నలు నివృత్తి చేస్తూ ఉంటారు, వారికి కావలసినటువంటి వాటిని వారు ఏర్పరుస్తూ ఉంటారు అనేటువంటిది బాహాటంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ విషయం నచ్చనటువంటి ఒక నెదర్లాండ్ దేశీయస్తుడు ఏం చేశాడంటే ఆమె దగ్గరికి వెళ్లి, చాలా బాగుందమ్మా మీరు చెప్పింది అని చెప్పి ఆమెకు షేకండ్ ఇచ్చాడు. మన భారతీయ సంప్రదాయంలో మన షేకాన్ని ఎప్పుడు ఇచ్చుకోం, నమస్కారం అంటే నమస్కారం అంటే. కానీ ఆ రోజు పొరపాటుని మాస్టర్ గారి యొక్క లీల అందరికీ తెలియాలేమో కానీ ఆమె కూడా షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి 20 నిమిషముల్లో ఆమె మతిస్థితితో కోల్పోయింది. ఆమె ఏమి మాట్లాడుతుందా మీకు తెలియట్లేదు, ఏమి చేష్ట చేస్తుందా మీకు తెలియట్లేదు. అసలు పరిస్థితి అగమ్యగోచరంగా జరిగింది, పరిస్థితి అంతా తారుమారుగా ఉంది. ఏమిటి చేయాలో పాల్పోయినటువంటి స్థితిలో కొంతవరకు మత్తు మందిచ్చి, కొంతవరకు హోమియోపతి మందిచ్చి, కొంతవరకు ప్రార్థనలు చేస్తూ ఆమెను వెంట పెట్టుకుని సరాసరి కొత్త రామకోటయ్య గారు ఉండేటువంటి చిన్నకాకానికి తీసుకుని వచ్చారు. మాస్టర్ గారు ప్రభావం ఏమో మాకు తెలియదు కానీ ఈ విధమైనటువంటి సంకట స్థితిలో మేము అందరం ఉన్నాం, మాకేం చేయాలో పాల్పోవటం లేదు, మా శక్తికి మించినది ఇది, తమరు దీని గురించి కొంచెం ఆలోచించాలని చెప్పి రామకోటయ్య గారికి నేర్చుకుంటే వారు ప్రార్థన చేసి మాస్టర్ గారికి అప్పచెప్దామండి, మాస్టర్ గారు చూసుకుంటారు, మనమేలా వారి గురువు గారు చెప్పారు కదా, నువ్వేం ఇంటర్ఫియర్ అవ్వు కదా, ప్రార్థన చేసి చూస్తూ కూర్చో అన్నారు. వీరు కూడా ప్రార్థన చేసి కళ్ళు మూసుకున్నారు మౌనంగా. కొంతసేపు అయ్యేసరికి ఆమె స్థితి చక్కబడింది. మా అందరికీ అక్కడ వెళ్ళిన సోదరులందరికీ ఉత్సాహంగా అడిగాం, ఏమి జరిగింది సార్? ఓ వాడవడం మొనగాడండి, మాస్టర్ గారి యొక్క సివివి గారి యొక్క ప్రేరు ఎన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరం వరకు వ్యాప్తి చెందగలదు అని టెస్ట్ చేశాడు వాడు. ఏమిటయ్యా టెస్టింగ్ అంటే, వాడు ఒక బ్లాక్ మెజిషియన్ ఈమె యొక్క మానసిక స్థితిని కల్లోలం చేసి ఆమె యొక్క మైండ్ వాడి యొక్క మైండ్ తో ఈక్వలైజ్ చేసి ఇన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు ఆమెను నడిపించి ఒక్క ప్రార్థనతోనే ఇది పోయిందా అనేటువంటిది వాడికి తెలిసి వచ్చింది. అయితే మేము అడిగాం, వాడికి తెలిసింది సార్, మీరే ప్రార్థన చేశారని అడిగాం. అది ముఖ్యం కదా, రేపొద్దు మనం కూడా చేసేద్దామని. అంటే తాతగారు వారు పెద్దవారు కాబట్టి వారిని నిక్కచ్చిగా చెప్పారు. నేను మాస్టర్ గారికి నమస్కారం పెట్టి ఒకటి అడిగాను, ఎన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు వాడు ఆమెను హోల్డ్ చేయగలిగాడంటే వాడు సామాన్యుడు కాదు. వాడిని చూసి ఒక కుమారు వాడిని ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకోలేని